Academy, fulfill your dreams of serving nation. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ యువకుడు తన కూతురుతో పాటు కూడా ఇదే రకంగా లైంగిక దాడికి పాల్పడి తనని గర్భం దాల్చే విధంగా చేశాడు. బిడ్డకు కడుపు చేశాడు దుర్మార్గుడు. ఇక బాలికపై అత్యాచారంలో నిందితుడికి తల్లి కూడా సహకరించింది. తల్లికి నిందితుడు రాముతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. తల్లితో ఉంటూనే కూతురుపై కన్నేశాడు రాము. పలుమార్లు బాలికపైన అత్యాచారం చేశాడు ఈ కామాంధుడు. భయంతో విషయాన్ని అమ్మమ్మకు చెప్పింది ఈ బాలిక. ఏకంగా తల్లి కూడా సహకరించింది. ఇక్కడ ఇంతటికు మించి దారుణం, ఇంతకు మించిన దుర్మార్గం ఎక్కడ కూడా ఉండదు. ఏకంగా తల్లి కూడా తనతో పాటు వివాహేతర సంబంధం పెట్టినటువంటి రాము అనే యువకుడితో కలిసి తన కూతుర్ని ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేసి తనని ఆ రాముతో లైంగిక దాడి చేయించి పలుమార్లు ఈ రకంగానే తనని ఒత్తిడి చేసి లైంగికంగా అత్యాచారం చేసి దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురు కడుపు చేశాడు ఆ దుర్మార్గుడు. బాలికకి మహబూబాద్ అమ్మ హాస్పిటల్లో అబార్షన్ చేయించారు. అబార్షన్ పైన చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు అందింది. నిందితుడు రాము, బాలిక తల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు ఇద్దరితో పాటు అమ్మ ఆసుపత్రి సిబ్బంది పైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ మీరు గమనించండి, తన భర్తతో గొడవలు ఉన్నాయట తల్లికి. దీంతో తల్లి తన భర్తతో కొన్ని రోజులుగా దూరంగా ఉంటుంది. తల్లి కూతురు ఇద్దరు కూడా మరో చోట ఉంటున్నారు, తొర్రూరు పరిధిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లి వేరే ఒక యువకుడితో, మరిది వరుస అయ్యేటువంటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడి పేరు రాముగా తెలుస్తోంది. రాముతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళ తన కూతురుని కూడా ఒత్తిడి చేసి ఆ రాముతో కలిసి కూతురు పైనే అత్యాచారం చేయించింది. కూతురుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి, రాము అనే వ్యక్తి. సో ఆ విషయం తల్లి కూడా తెలుసు. తల్లే ఒత్తిడి చేసి తన కూతురు కూడా సహకరించే విధంగా చేసింది. ఆ తర్వాత ఆ లైంగిక దాడిలో కూతురు కూడా గర్భం దాల్చింది. కూతురికి కడుపు చేశాడు రాము అనే వ్యక్తి. దీంతో ఆ విషయం ఎక్కడ చెప్తే తన తల్లి కొడుతుంది, తల్లి భయప్రాంతాలకు గురి చేస్తోంది కాబట్టి బయట ఎలా చెప్పాలో అర్థం కాక అమ్మమ్మకు చెప్పింది సదరు బాలిక. దీంతో వారంతా కలిసి అమ్మ హాస్పిటల్లో ఆ బాలికకి అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారు. అబార్షన్ కూడా చేశారు. కానీ హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఈ విషయం ఎక్కడ బయట చెప్పలేదు. మైనర్ బాలిక పైన ఈ రకంగా అత్యాచారం చేయడం, దానికి తల్లి సహకరించడంతో పాటుగా ఇటు హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఎక్కడ కూడా విషయాన్ని బయటకు చెప్పకపోవడంతో డైరెక్ట్గా చైల్డ్ లైన్ సంబంధించి అధికారులకి ఫిర్యాదు అందింది. వారికి సమాచారం అనేది అక్కడికి వెళ్ళిపోయి చూస్తే నిజంగానే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆ హాస్పిటల్ నిర్వాహకుల పైన, అటు ఆ తల్లి పైన, ఆ యువకుడి పైన, వీళ్ళందరిపైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏంటి ఎంత దారుణం అని అంటే ఏకంగా తల్లే దగ్గరుండి ఆ యువకుడితో తన కూతురు పైన లైంగికంగా దాడికి పాల్పడే విధంగా చేసుకొచ్చింది. సో అత్యాచారానికి ఆ యువకుడు పాల్పడుతుంటే తల్లే సహకరించమని తన కూతురు కూడా వేధించింది. ఏకంగా బాలిక ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో తోచక చివరిగా అమ్మమ్మకు చెప్పడంతో ఈ నిర్వాహకం మొత్తం బట్టబయలైంది. ఎస్ వెంకటరత్నం, సరే ఏం జరిగింది, ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. తల్లే ఒక వివాహేతర సంబంధం పెట్టుకుంటే వివాహేతర సంబంధం ఉన్నటువంటి ఆ రాము అనే యువకుడు కూడా తన మహిళా కూతురు పైన కన్నేశాడు. ఏకంగా తల్లే సహకరించింది. తన కూతురు పైన లైంగిక దాడికి తల్లి సహకరించిన అత్యాచారానికి పలుమార్లు పాల్పడ్డాడు ఆ యువకుడు. దీంతో గర్భం దాల్చింది ఆ మైనర్ బాలిక. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. తల్లి కూడా తనని మోసం చేసింది. తల్లే ఏకంగా ఈ రకంగా బలవంతం చేసి ఆ యువకుడి దగ్గర ఈ రకంగా వెళ్ళిపోయి ఈ రకంగా చెయ్యని చెప్పిన నేపథ్యంలో ఎవరికి చెప్పాలో అర్థం కాక చివరిగా అమ్మమ్మకు చెప్పుకుంటే వీరంతా కలిసి అమ్మ హాస్పిటల్లో, మనకు కనబడుతుంది కదా ఇదే హాస్పిటల్, అది అమ్మ హాస్పిటల్లో ఆ మైనర్ బాలికకి అబార్షన్ చేశారు. ఈ విషయంలో ఒక్కసారిగా అటు చైల్డ్ లైన్ అధికారులకు కూడా ఫిర్యాదు అందడంతో వారు అక్కడ చేరుకొని ఆ బాలికని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అటువంటి ఆ తల్లిని ఇక్కడ చూడండి, అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట. సో ఏకంగా ఇక్కడ నిర్వాహకుల పైన, తర్వాత తల్లి పైన, యువకుడి పైన, అందరిపైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్ వెంకటరత్నం, ఏం జరిగింది, ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి? అంటే ఇంకా మనం చెప్పుకోవచ్చు, ఒక తల్లి అక్రమ సంబంధం అనేది తన బిడ్డకు ఉచ్చులా మారింది. ఆ తల్లితో ఉన్నటువంటి అక్రమ సంబంధం బిడ్డను కూడా సంబంధించినటువంటి
సంఘటన ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి మహిళకు సంబంధించి కూతురు కూడా గర్భవతి కావడంతో ఇక్కడ ఆమెను స్థానికంగా ఉన్నటువంటి అంటే తొర్రూరులో ఉన్నటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి అమ్మ హాస్పిటల్ కి తరలించి అబార్షన్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు, అబార్షన్ కూడా చేయించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళ బాలిక నానమ్మ కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి బాలిక నానమ్మ తన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి అధికారులకు సిపిడిఓకి ఇక్కడ ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి సిపిడిఓ అలాగే సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా రంగంలోకి దిగి బాలికను కూడా పూర్తి స్థాయిలో విచారించారు. విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగినట్టుగా తను ఏ విధంగా ఇట్లా అంటే ప్రెగ్నెంట్ కావడానికి కలిసిన కారణాలు ఏంది అని చెప్పి మొదటి నుంచి చెప్పడంతో కూడా అక్కడ తీవ్రంగా ఆగ్రహించినటువంటి అధికారులు ఇక్కడ చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దానికి కారణమైనటువంటి ఎవరైతే రాము అనేటువంటి వ్యక్తి ఉన్నారో అలాగే తన తల్లితో పాటు ఈ అబార్షన్ చేసినటువంటి అమ్మ హాస్పిటల్ పై కూడా పోక్సో కేసు